సో మనం రోజు తినే ఆహారంలో అతి ముఖ్యమైనది ఒకటి పాల ప్రోడక్ట్స్, తర్వాత ఆయిల్స్, తర్వాత ఎగ్స్, తర్వాత నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకైతే చికెన్ కానీ, వీటన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి అసలు ఏది ఎంతవరకు సేఫ్, ఎలా తింటే బాగుంటుంది, ఎలా తినకూడదు, ఏవి నమ్మొచ్చు, ఏవి నమ్మకూడదు అని చాలా డౌట్స్ ఉంటాయండి. వాటిలో ఫస్ట్ పార్ట్ కింద మనం చికెన్ గురించి మాట్లాడుకుందాం. చికెన్లో చాలా మందికి సందేహాలు ఉన్నాయి. చాలా కామెంట్స్లో యాక్చువల్గా బ్రాయిలర్ కోడ్లు అంటే ఏంటి, అసలు ఆ ఫుడ్ తినొచ్చా, ఇవన్నీ జన్యు మార్పిడి జరిగిపోయినాయి కదా, జన్యు మార్పిడి జరిగినాయి తింటే జన్యు లోపాలు వస్తాయా, లేకపోతే ఇంకా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతారా, లేకపోతే పిల్లలు తొందరగా మెచ్యూర్ అయిపోతారా, ఇలా రకరకాల సందేహాలు, రకరకాల డౌట్లు చాలామందికి ఉన్నాయండి. దాని గురించి ఫస్ట్ బ్రాయిలర్ చికెన్ గురించి మాట్లాడుకుందాం. బ్రాయిలర్ అంటే ఏంటి? బ్రాయిలర్ అనే వర్డ్ దేనికంటే, ఏదన్నా కోళ్ళని పెంచేది మీట్ కోసం, అంటే వాటిని తినటం కోసం పెంచితే వాటిని బ్రాయిలర్స్ అంటారు. ఎగ్స్ కోసం పెంచితే వాటిని లేయర్స్ అంటారు అనమాట. బ్రాయిలర్స్ ఆర్ బ్రెడ్ అండ్ రైజ్డ్ ఫర్ మీట్ పర్పస్. దట్ ఈస్ ద డెఫినేషన్ అనమాట, ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఇంగ్లీష్లో. అంటే తినే దానికోసం పెంచే వాటిని బ్రాయిలర్ కోళ్ళు అంటారు. ఇవి యూజువల్గా 4 నుంచి 7 వారాలు, అంటే 6 వారాలు వేసుకోండి. 6 వారాల్లో చాలా వరకు పెరిగిపోతాయి. నెల నుంచి నెలన్నరలో ఫుల్ సైజ్కి చాలా వరకు వచ్చేస్తున్నాయి, 90%. అండ్ కొన్ని స్లోగా పెరిగే వెరైటీస్ ఉన్నాయి, అంటే మన నాటుకోడ్లాగా స్లోగా పెరిగాయి ఉన్నాయి. అవి 14 వారాలు పడుతుంది అనమాట, అంటే డబల్ టైం పడుతుంది. వీటికి బ్రాయిలర్ కోడ్ లక్షణాలు ఏంటంటే, యూజువల్గా వైట్ ఫెదర్స్ ఉంటాయి, అంటే తెల్ల రంగులో ఉంటాయి. ఇంకొక లక్షణం ఏంటంటే స్కిన్ ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట. తర్వాత ఇవి ఎలా తయారు చేశారు, జన్యు మార్పిడి ఎలా చేశారు అని అంటారు. జన్యు మార్పిడి అని ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటున్నారని. జన్యు మార్పిడి అంటే ఏదో ఆషామాషి వ్యవహారం కాదు. జన్యు మార్పిడి అంటే చాలా టెక్నాలజీ, చాలా హై ఎండ్ థింగ్, చాలా కష్టమైన పని అనమాట, చాలా కాస్ట్లీ థింగ్ అనమాట. ఈ జన్యు మార్పిడి అని కాదండి. ఇప్పుడు సపోజ్ ఒక 1000 మంది మనుషులను తీసుకున్నాం అనుకోండి, ఒకళ్ళిద్దరన్నా 6 అడుగులు దాటిన వాళ్ళు ఉంటారు. వాళ్ళనే తీసుకుని అంటే అబ్బాయిలు 6 అడుగులు దాటిన వాళ్ళని తీసుకుని, అమ్మాయిలు 5.5 కానీ 5-10 అంగుళాలు దాటిన వాళ్ళని తీసుకుని వాళ్ళనే బ్రీడ్ చేసామనుకోండి, వచ్చే పిల్లలంతా నెక్స్ట్ జనరేషన్ 6-2 అవుతారు, ఆ నెక్స్ట్ జనరేషన్ 6-4 అవుతారు, అలా అవుతారనమాట. అంటే ఇది జన్యు మార్పిడి కాదు, సెలెక్షన్ అంటారు. సెలెక్షన్ అంటే ఇప్పుడు ఒక 1000 కోళ్ళు పెంచాము, 1000 కోళ్ళలో ఒక 2 బాగా దిట్టంగా పెరిగినాయి అనుకోండి. యూజువల్గా చికెన్లో లెగ్ పీసు, బ్రెస్ట్ పీసు అలా ఉంటాయి కదా. ఈ బ్రెస్ట్ పీసు హెవీగా వచ్చి ఇట్లా కనపడినాయి. కొన్ని న్యాచురల్గానే బాగా పెరుగుతాయి అనమాట. ఆ 1000లో ఓ 10 కోళ్ళు అలా పెరిగినాయి అనుకోండి, ఆ 10ని తీసి పక్కన పెడతారు. దాన్ని న్యాచురల్ సెలెక్షన్ అంటారు. అంటే న్యాచురల్ సెలెక్షన్ కాదు, మనం సెలెక్ట్ చేసాం, ఓహో ఈ కోళ్ళు చాలా దిట్టంగా పెరిగినాయి, తొందరగా పెరిగినాయి, ఫాస్ట్గా పెరిగినాయి, కాబట్టి వీటిని క్రాస్ చేసి, అలా పెరిగిన వాటిని క్రాస్ చేస్తే వచ్చే పిల్లలన్నీ కూడా వీటంత స్పీడ్గా పెరుగుతాయి అని. అంటే ఇప్పుడు ఏంటి, మనం 1000 కోళ్ళలోంచి ఒక 10 సెలెక్ట్ చేసాం, ఆ 10ని మళ్ళీ ఇంకో 1000 కోళ్ళు చేసామనుకోండి, వాటిలో కూడా బాగా పెరిగినాయి, 6 వారాల్లో 4 వారాల్లో పెరిగిపోతున్నాయి, ఏ స్పీడ్ పెరుగుతున్నాయి అనే కొన్ని జన్యుల లక్షణాలు అలా ఉన్న కోళ్ళని సెపరేట్ చేసి వాటినే బ్రీడింగ్ చేస్తే అప్పుడు మనకు వచ్చేవన్నీ. సో దీంట్లో జన్యు మార్పిడి లేదు, జీన్ సెలెక్షన్ అంటే ఈ ఆర్టిఫిషియల్గా చేసింది ఏం లేదు. మీకు అర్థమైంది కదా. నేను మనుషుల్లో మీరు ఎలా అయితే ఎక్కువ ఉన్న వాళ్ళందరినీ తీసి వాళ్ళకి పెళ్లి చేస్తే పుట్టే పిల్లలందరూ కూడా, ఇంకా అమ్మాయిలు కూడా 6 అడుగులు పుడతారు ఒక 2 జనరేషన్లు దాటితే. సో అది జరిగింది. ఇప్పుడు బ్రాయిలర్ కోళ్ళు అంటే ఎలా చేశారు అంటే, చాలామంది ఏదో దీని జీన్స్ తీసి దానికి పెట్టేశారు, దాని జీన్స్ తీసి దీన్ని పెట్టేశారు. ఇలా జీన్స్ పెట్టడం తీసి కాదండి, దానికి ఒకటి క్లోనింగ్ చేయాలంటే చాలా కాస్ట్లీ అవుతాయి. దీన్ని ఏమంటారంటే ఎక్స్టెన్సివ్ బ్రీడింగ్ సెలెక్షన్ అంటారు, సెలెక్షన్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్. కాబట్టి ఎప్పుడైతే కోళ్ళు ర్యాపిడ్గా పెరుగుతున్నాయో వాటిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, అందరూ ఏమనుకుంటాం, 5 అడుగుల నుంచి 6 అడుగుల మధ్యలో ఉంటారు మనుషులు,
మనం గుమ్మాలు డిజైన్ చేయటం కాడ నుంచి అన్నీ ఆ ఎత్తుకు సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు సడన్గా 7 అడుగులు పిల్లలు పుట్టారనుకోండి వరుసగా చాలామంది, వాళ్ళందరికీ ఇప్పుడున్న గుమ్మాలు అవి సరిపోవు. వాళ్ళు నిలబడి ఇంకా హైట్ పెరిగే కొద్దీ వచ్చే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, చైర్లో కూర్చునేది పొజిషన్, ఇవన్నీ 6 అడుగుల లోపల వాళ్ళకి డిజైన్ అయి ఉంటాయి. అట్లాగే ఈ బ్రాయిలర్ కోడ్లో కూడా బాగా స్పీడ్గా పెరిగిపోయే వాటికి ఏమవుతుందంటే అంత స్పీడ్ గ్రోత్లో వాటి ఎముకలు అంత బలంగా ఉండవు, అవి వాటంతట అవి నిలబడలేవు. సో 6 వారాలు వచ్చేసరికి అవి నిలబడలేవు. ఆ స్పీడ్గా పెరిగే క్రమంలో వాటికి ఎముకలకి అంత బలం ఉండదు. అందుకని చాలాసార్లు చూడండి బ్రాయిలర్ కోళ్ళు మామూలు కోళ్ళలాగా మంచిగా ఎగరలేవు. మామూలు కోళ్ళు కొంత దూరం ఎగురుతాయి కదా, మీరు ఎప్పుడన్నా కోళ్ళ వెనకాల పరిగెట్టి పట్టుకోవాలని చూస్తే తెలుస్తుంది అనమాట. నా చిన్నప్పుడు అట్లా చేసేవాడిని. అవి ఎగురుతా కూడా ఉంటాయి. మామూలు బ్రాయిలర్ కోళ్ళు ఎగరటం వదిలేసేయండి, అవి నిలబడి కూడా నిలబడలేవు చాలాసార్లు. ఇవన్నీ బ్రాయిలర్ బ్రీడ్స్ ఎలా చేస్తారంటే ఇవి నిలబడలేవు. సడన్గా బ్రెస్ట్ పీస్ అంతా ఇంతలావుగా కోడి బాగా బలంగా పెరిగిపోయింది. నిలబడలేని కోళ్ళు ఇప్పుడు బ్రీడింగ్ ఎట్లా చేసుకుంటాయి? ఇప్పుడు మళ్ళీ ఆడకోడి మగకోడి కలిస్తేనే వాటి పిల్లలు వస్తాయి కదా. వాటిది ఏం చేస్తారంటే దానికి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అని దాంట్లో ఉన్న వీర్యకణాలు తీసి అదే బాగా పెరుగుతున్న ఈ బ్రీడింగ్ అంటారు. బ్రీడింగ్ చేసి కొత్త గుడ్లు వచ్చే వాటి కోసం అవే స్పర్మ్స్ దాంట్లో ఇంజెక్ట్ చేస్తారనమాట ఆడకోడిలో. కాబట్టి ఇవి వదిలేస్తే వాటంతట అవి న్యాచురల్గా పెరిగిపోయి న్యాచురల్గా వాటి సంతతిని అదే ఉత్పత్తి చేసుకునేటట్టు ఉండవు. ఎందుకంటే ర్యాపిడ్గా పెరగాలని అనుకుంటారు కదా. చాలాసార్లు ఏం చేస్తారు, ఈ బ్రాయిలర్ కోడ్ని 6 వారాల్లో చికెన్ కోసం వాడేస్తారు. కాబట్టి అవి 8 వారాలు 10 వారాలు 15 వారాలు వరుసగా గుడ్లు పెట్టే స్టేజ్కి వెళ్ళేసరికి చాలాసార్లు నిలబడలేని పరిస్థితులు, రకరకాల స్కెలిటల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి. సో అంత ర్యాపిడ్ ఫీడింగ్ ర్యాపిడ్ దాంట్లో అయినప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే 100లో ఒక కోడి సడన్ డెత్ అంటారు. అంటే గుండె కూడా తట్టుకోలేక అంత ఒత్తిడిని సడన్గా చచ్చిపోతుంటాయి, 100లో ఒకటే. సో ఇవన్నీ కూడా బ్రాయిలర్ కోళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనమాట. ఆ బాడీ అంత పెరిగే బాడీకి ఇంకా ఎలా ఉంటుంది, ఆ జీన్స్లో కూడా మామూలుగానే న్యాచురల్గానే ఎప్పుడు తినాలి అనే దాంట్లో ఉంటుంది. అది చాలాసార్లు ఇది తొందరగా పెరగాలని వాటిని ఇంకా ఎక్కువ సేపు రాత్రంతా లైట్లు వేసి ఎక్కువ ఫుడ్ తినాలి, ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తినాలని ఆ ఫుడ్ పెట్టి వాటిని స్పీడ్గా పెంచుతుంటారు. దానివల్ల ఏం జరుగుతుందంటే అవి విపరీతమైన ఒత్తిడికి గురవుతాయి. ఒత్తిడికి గురైతే ఏమవుతుంది, ఒత్తిడికి గురైన కోడి ఏదైనా కానీ ఆ ముక్కు ఉంటుంది కదా కోడికి షార్ప్గా, ఆ ముక్కుతో ఆ ఫెదర్స్ని పీకేసుకుంటుంది. అంటే పైన ఉన్న ఆ బొచ్చంతా తెల్ల బొచ్చంతా కూడా అవి గోరుతో ఇలా ముక్కుతో ఇలా అనేసి స్ట్రెస్ ఉన్నవి అలా చేసుకుంటాయి అన్నమాట. ఆ ఫ్రస్ట్రేషన్లో అలా చేసుకుంటే ఏం చేస్తారు వాళ్ళు, ఆ ముక్కుని కట్ చేస్తారు, టిప్ని కట్ చేయటం వల్ల అది కొన్నిటికి చాలా వాటికి దానివల్ల కూడా ఎంత నొప్పి వస్తుంది ఏంటి అనేది మనకు తెలియదు కదా. మళ్ళీ ఫీడింగ్ అప్పుడు ఏమైనా ప్రాబ్లం, ఇలాంటి స్ట్రెస్ అనేది ఉంటుంది. కానీ కెమికల్స్ కానీ లేదంటే వేరే విధమైన ఇంజెక్షన్స్ అంటే వ్యాక్సిన్స్ ఇస్తారంట. కానీ సెపరేట్గా ర్యాపిడ్గా పెరగటానికి స్టెరాయిడ్స్ అది ఇవ్వటం అనేది చాలా అరుదండి. అంటే ఇన్ డెప్త్ లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. మీలో ఎవరన్నా కోళ్ళు పెంచే వాళ్ళు ఉంటే చాలామంది మన ఛానల్ వ్యూవర్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళ లైవ్ ఎక్స్పీరియన్స్ నాకన్నా బెటర్గా ఉన్న వాళ్ళు ఏదైనా సజెషన్స్ ఇస్తే కూడా నేను తీసుకుని అవి కూడా జనాలకి తెలిసేటట్టు చేస్తుంటాను. ఎందుకంటే వాళ్ళు ఒక 20 ఏళ్ళు కోళ్ళ పెంచడంలో ఉన్నారనుకోండి, దాంట్లో ప్లస్ మైనస్లు అన్నీ తెలుస్తాయి, యాక్చువల్ ఫ్యాక్ట్స్ అన్నీ బాగా తెలుస్తాయి, దీంట్లో సీక్రెట్ ఏం లేదు. కాబట్టి వాళ్ళకి మాకన్నా కొన్ని విషయాలు బాగా తెలియవచ్చు. నాకు తెలిసిన వాళ్ళు నేను పుస్తకాల్లో ఉన్నదానికి అంతా చదివి అట్ ద సేమ్ టైం ఒక 5-6 కోళ్ళు పెంచుతున్న వాళ్ళతో మాట్లాడి నేను కొన్ని ఇవన్నీ చెప్తున్నాను. ఇంకా బెటర్గా ఏదైనా మీకు తెలిసి ఉంటే కూడా వాటిని చెప్పొచ్చు అనమాట. ఫీడ్ కన్వర్షన్ రేట్ అంటే ఏంటంటే 1.9 kg ఫీడ్ ఇస్తే 1 kg చికెన్ అవుతుందంట. అంటే 2 kgలు ఫుడ్ ఇస్తే 1 kg చికెన్ అయిపోతుంది. అలా అంత రిఫైన్డ్గా తీసుకొచ్చారు. ఒకప్పుడు ఎంత అంటే 1925లో 5 kgలు ఫీడ్ ఇస్తే 1 kg చికెన్ వచ్చేదంట.
ఇప్పుడు దాన్ని ఈ టెక్నాలజీ ఇంప్రూవ్ చేసి సెలెక్షన్ చేసి మంచిగా పెరుగుతున్న కోళ్ళు వరకు తీసుకుని వాటిని బ్రీడింగ్ చేసి అలా సెపరేట్గా బ్రాయిలర్ కోళ్ళు సెపరేట్గా చేసినందువల్ల వాళ్ళకి వచ్చింది ఏంటంటే ర్యాపిడ్ గ్రోత్, ర్యాపిడ్గా పెరిగిపోతున్నాయి, తక్కువ ఫుడ్తో ఎక్కువ ఫలితం వస్తుందన్నమాట. అంటే 5 కేజీలతో 1 కేజీ పెరగాల్సిన చికెను 2 కేజీల ఫుడ్తోనే 1 కేజీ పెరిగిపోతుంది అనమాట. కెనడాలో అయితే 1.7 కేజీ ఫుడ్ తీసుకుంటే 1 కేజీ చికెన్ వస్తుంది. న్యూజిలాండ్లో అయితే 1.38 కేజీ ఫుడ్కి 1 కేజీ చికెన్ వస్తుంది. సో ఇవన్నీ ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్లో పెడతారు, ప్లస్ ఆటోమేటిక్ ఫీడింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి హై ప్రోటీన్ ఫీడ్ ఇస్తూ ఉంటారు. 1.5 కేజీ లైవ్ వెయిట్కి రావడానికి యూజువల్గా 120 రోజులు పట్టేది ఒకప్పుడు, దాన్ని 30 రోజులకి తీసుకొచ్చేసారు. అంటే బాగా పెరుగుతున్న వాటిని తీసుకొచ్చి వాటిని బ్రీడ్ చేసేసరికి అవి స్పీడ్గా పెరిగే జనరేషన్ వచ్చేసినాయి అనమాట. అవన్నీ ఒకప్పుడు 1.5 కేజీ పెరగాలంటే 4 నెలలు పట్టేది, ఇప్పుడు నెలలో వచ్చేస్తుంది. సో ర్యాపిడ్గా పెరుగుతున్నాయి. ఇది 1925లో నుంచి 2005 వరకు వచ్చిన డెవలప్మెంట్ అనమాట. 120 రోజుల్లో పెరగాల్సింది 30 రోజుల్లో పెరుగుతుంది. అలా తర్వాత ఇవి స్పీడ్గా పెరుగుతుంటాయి కాబట్టి ఎముకలు అంత స్ట్రాంగ్గా ఉండవు, ఓవర్ సైజ్ పెరిగిపోతున్నాయి. ఆ కోడి దాని ఫ్రేమ్ కన్నా కూడా ఎక్కువ పెరగటం వల్ల అవి నడవటం అది పెయిన్ఫుల్గా ఉండి ఎక్కువ నడవు. తర్వాత ఓన్లీ థింగ్ ఏంటంటే దీంట్లో చూసుకోవాల్సింది, ఎక్కువసేపు నడవలేవు కాబట్టి ఎక్కడైతే అవి రెట్టలేసి ఉంటాయో అక్కడే కూర్చుని ఉంటుంది. ఆ రెట్టల్లో ఏంటంటే ఇవి మన అమోనియా అది ఉంటుంది, అమోనియా అది ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుందన్నమాట. అదొక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సింది. చాలా కోళ్ళు వీటిని పట్టుకుని ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదండి, అవన్నీ అక్కడ ఉన్న చోట హౌస్లో ఉంటే బాగానే ఉంటాయి, కానీ వాటిని పట్టుకుని మనం అమ్మటానికి తీసుకెళ్తారు కదండి, ఆ ట్రాన్స్పోర్ట్లో అవి విపరీతమైన ఒత్తిడికి గురై చాలా వరకు అక్కడ చచ్చిపోతుంటాయి. ఎందుకు అలా చచ్చిపోతుంటాయి అంటే, ఒక్కోసారి ప్రొలాంగ్డ్గా చాలా దూరం తీసుకెళ్తున్నారు అనుకోండి, రోజు ఇవి ఎక్కువ ఫీడ్ తీసుకోవాల్సినవి, వాటర్ సరిగ్గా తాగవు, ఫుడ్ కూడా ఉండదు ఆ టైంలో. ఆ ఒత్తిడికి దానికి తోడు మానసికమైన ఒత్తిడి, ఆ ట్రాన్స్పోర్టేషన్ అన్నింటినీ కలిపి గుంపులుగా తీసుకెళ్లే టైంలో ఆ ఒత్తిడి తట్టుకోలేక చాలా చచ్చిపోతుంటాయంట. చికెన్ కోసం పెంచే బ్రాయిలర్ కోళ్ళన్నీ కూడా 10 ఏళ్ళు బతకాల్సిన కోడి లైఫ్ వచ్చేసి 6 వారాలు అయిపోతుంది అనమాట. 6 వారాలకే మ్యాక్సిమం సైజ్కి వచ్చేస్తున్నాయి, ఇంకా 6 వారాలు అయిపోతుంది. ఆ టైంకి మెచ్యూర్ కూడా అవ్వవు, అంటే చాలా వరకు సెక్షువల్ మెచ్యూరిటీ కూడా వాటికి రాదు. యూజువల్గా అవి 6 నెలల తర్వాత వస్తుంది, మనం 6 వారాల్లోనే వాటిని తీసేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఒకవేళ ఇవే ఫర్దర్ జనరేషన్కి రావాలంటే వీటిని బతకనివ్వాలి, వీటిని బతకనిచ్చి వీటికి వచ్చే స్కెలిటల్ ప్రాబ్లమ్స్ వీటన్నిటిని చూసుకుని అలా జాగ్రత్తగా బ్రీడ్స్ చేసే ఫార్మ్స్ సెపరేట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీటిలో జన్యుపరంగా బాగా పెరిగే కోళ్ళని తీసుకున్నాం కాబట్టి వాటికి ఆకలి కూడా ఎక్కువ ఉంటుంది, ఊరికే ఎక్కువ తిని ఉంటాయి కదా, వాటిని 6 వారాలకు తీసేస్తున్నారు. 10 ఏళ్ళు బతకాల్సిన కోడి 6 వారాల్లో మనం తీసేస్తున్నాం చికెన్ కోసం. ఒకవేళ వాటిని అలా తీయకుండా వాటికి మనసుకు నచ్చినంత తినేటట్టు అలాగే పెంచుతూ ఉన్నాం అనుకోండి, అదేం జరుగుతుందంటే 20%, అంటే ప్రతి 5 కోడిలో ఒక కోడి 20 వారాల లోపు చచ్చిపోతుంది అనమాట. అంటే 10 వారాల్లో, ఎందుకంటే ఇంక అంత తిని దాని బరువు అది మోయలేక అది నార్మల్ లైఫ్, నార్మల్ బ్రీడింగ్ అది చేయలేదన్నమాట. ఆ విధంగా 20% కోళ్ళు మనం 6 వారాలు మించి ఉంచినా కానీ ఇంకో 4 నుంచి ఇంకో 6 వారాల్లో చచ్చిపోతాయి అన్నమాట. 2012లో అమెరికాలో ఎంత చికెన్ కన్సంప్షన్ చేస్తున్నారంటే, ఒక మనిషికి సగటున 50 కేజీలు సంవత్సరానికి 50 కేజీలు చికెన్ తింటున్నారు, ఒక పర్సన్కి ఒక ఇయర్కి ఆన్ అన్ యావరేజ్. అంటే వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి 0 వేస్తాం, అంటే వీళ్ళది డబుల్ అయిపోతుంది, 50 కాస్త 100, 200, 300 కూడా అయిపోతుండొచ్చు. తర్వాత ఇండియాలో అనుకోండి 2.5 కేజీలు చికెన్ పర్ పర్సన్ పర్ ఇయర్ తింటున్నారు. మనలో ఇప్పుడు అమెరికాతో పోలిస్తే ఓన్లీ చికెన్ కన్సంప్షన్ 20 రెట్లు తక్కువ ఉంది మన దగ్గర. 50 కేజీలు ప్రతి మనిషి ప్రతి సంవత్సరానికి తింటున్నాడు. ఇండియాలో 2.5 కేజీలు ప్రతి మనిషి సంవత్సరానికి తింటున్నారు. చైనాలో 14 కేజీలు అనమాట, ఇన్ బిట్వీన్గా ఉంది. సో అది ఈ బ్రాయిలర్ కోళ్ళ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇదేదో జన్యువులు మార్పిళ్ళు చేసేసో ఏదో చేయటం వల్ల వచ్చిందని. ఇప్పుడు మనం తినే ప్రతి ఫుడ్ మీద ఇన్సెక్యూరిటీ కలిగించామనుకోండి, మనం కలిగిస్తే వాళ్ళకి ధైర్యాన్ని కలిగించాలి, కానీ ఏది తిన్నా భయమే. అంటే ఇప్పుడు వెజిటేబుల్స్ పురుగుల మందులు ఉన్నాయి అది తినొద్దని, ఎగ్స్ తినొద్దని, చికెను తినొద్దని,
మరి ఏం తిని బతకాలి, గడ్డి తిని బతకాలా అని అంటుంటారు కొంతమంది. సో మరి నూనె తినొద్దని, ఉప్పు తినొద్దని, పంచదార తినొద్దని, ఇంకా రైస్లో కూడా ఏవో కలుపుతున్నారని మనం లేనిపోని అపోహలు, భయాలు సొసైటీలో కలిగించడం కన్నా యాక్చువల్గా ఏం జరుగుతుంది, దాన్ని మనం ఎంతవరకు మినిమైజ్ చేసుకోవచ్చు, ఎంతవరకు తగ్గించుకోవచ్చు. మనకే ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, 5 ఎకరాలు ఉందనుకోండి, దాంట్లో ఓ 100 కోళ్ళు మీరే పెంచుకోండి, మీరు దాంట్లోంచే తీసుకోండి హ్యాపీగా, మీకు అంత ఫెసిలిటీ ఉంటే కనుక. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్డు ఏదో జన్యుపరంగా కానీ చాలా మోడిఫికేషన్స్ చేసేసి అవి తింటే వెంటనే ప్రాబ్లమ్స్ వస్తాయి అని కాదు, ఇంకా వేరే వాటిలో కూడా ఎక్కడ ప్రాబ్లం ఉందనేది కూడా కంప్లీట్గా మనం మిగిలిన వీడియోస్లో కూడా డిస్కస్ చేద్దాము. ఎందువల్ల పిల్లలు తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు, వీటన్నిటికీ కారణాలు ఏంటి, ఏ ఫుడ్ కారణాల వల్ల వస్తున్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్గా చర్చించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.